ఒక విమానం ప్రయాణికులతో నిండి నేరుగా చాలా లోతైన సముద్రంలో పడిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేబిన్ లో ఒక్క చుక్క నీరు కూడా లోపలికి రాలేదు. లోపలున్న వారందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. అయితే వారు సముద్రం అంత లోతులో ఉన్నారని వారికసలు తెలీదు. అక్కడ కొద్దిసేపట్లోనే కేబిన్ లో ఆక్సిజన్ పూర్తిగా అయిపోయింది. ఇంకా పెద్ద సమస్య ఏమిటంటే విమానం కమ్యూనికేషన్ సిస్టమ్ పూర్తిగా పనిచేయడం లేదు. అంటే సహాయం కోరే మార్గం ఏదీ లేదు. ఇప్పుడు వాళ్ల దగ్గర ఒకే ఒక మార్గం ఈ చిన్న మూసిన ప్రదేశంలో కూర్చుని మరణ సమయం కోసం వేచుండడం. సమయం గడుస్తూ ఉండగా భయం పెరిగింది. కొందరు ఏడవడం మొదలుపెట్టారు. మరికొందరు ఆక్సిజన్ లేక స్పృహ తప్పిపోయారు. ఇంత ఒత్తిడిలో రక్షణ లేకుండా మనిషి బతకలేడని పిల్లలకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు బ్రతికే ఒకే మార్గం ఉంది. అది చేయడంలో క్షణం ఆలస్యమైన ప్రమాదకరం. కెప్టెన్ మరియు పైలట్ వెంటనే చర్యలోకి దిగారు. వారు లైఫ్ జాకెట్లు ధరించి లోపల స్టీల్ తలుపు మూసి ఒక చిన్న గదిలో లాక్ అయ్యారు. ప్లాన్ వినడానికి సులభంగా అనిపించింది. కానీ అమలు చేయడం దాదాపు అసాధ్యం. కెప్టెన్ తలుపు తెరవడానికి ప్రయత్నించగా ఆటోమేటిక్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిసింది. దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుండగా భారీ నీటి ఒత్తిడి ఒక్కసారిగా తలుపును పగలగొట్టి లోపలికి దూసుకొచ్చింది. ఒక్కసారిగా నీటి మట్టం వేగంగా పెరగసాగింది. నీటి వేగానికి పైలట్ స్పృహ తప్పిపోయాడు. కెప్టెన్ ఏదోలా తప్పించుకున్నాడు. కానీ ఆక్సిజన్ సిలిండర్ పగిలిపోయింది. గ్యాస్ వేగంగా బయటకు లీక్ అవుతోంది. ఇప్పుడు వారి వద్ద ఒక్క మార్గమే మిగిలింది. కెప్టెన్ ఒక సిగ్నల్ రిసీవర్ తీసి పైకి విసిరాడు. తరువాత తానే కూడా పైకి ఈదడం ప్రారంభించాడు. ఎన్నో కష్టాల తర్వాత కెప్టెన్ చివరికి నీటిపైకి చేరుకున్నాడు. పూర్తిగా అలసిపోయినా బ్రతికే ఉన్నాడు. వెంటనే ఒక ఫ్లోటింగ్ రాఫ్ పైకి ఎక్కి సహాయం కోసం సిగ్నల్ పంపించాడు. అదే సమయంలో సమీపంలో నేవీ ప్రాక్టీస్ చేస్తున్న ఒక వార్షిప్ ఉంది. అర్జున్ పంపిన సిగ్నల్ అందుకున్న వెంటనే వారు రక్షణ బృందాన్ని పంపించారు. కెప్టెన్ ను కాపాడారు. కానీ మొత్తం విమానం ఇంకా సముద్రం లోపలే ఉందని, అందరూ లోపల ఇరుక్కుపోయారని తెలిసింది. కెప్టెన్ ఇది చాలా పెద్ద బాధ్యత అని అర్థం చేసుకున్నాడు. ఒక్క తప్పు జరిగినా అది మొత్తం నేవీకి అవమానం అవుతుంది. వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చి ఏ పరిస్థితిలోనైనా అందరినీ కాపాడాలని చెప్పారు. చాలాసేపు శ్రమ తర్వాత విమానం స్థానం గుర్తించారు. కానీ అంత లోతులో కూడా ప్రజలు బ్రతికే ఉన్నారని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పెద్ద సవాల్ ఏమిటంటే విమానం బయట భాగాన్ని పగలగొడితే నీరు మొత్తం లోపలికి నిండిపోతుంది. ఎవ్వరూ బ్రతకరు. ప్రయాణికులు రక్షణ బృందాన్ని చూసి ఆశపడ్డారు. కానీ తలుపులు సురక్షితంగా తెరవడానికి మార్గం కనిపించలేదు. బృందం ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సొచ్చింది.